కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు, ఒకసారి వచ్చి చూసిపోండి అని అడిగారంట. చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పి కూడా వచ్చారట. సో నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 662 స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే 35 స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. గత ప్రభుత్వం నాకు తెలిసి 73 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందంట. 73 కోట్లు, లెస్ దెన్ 100 crores. నేను చెప్తాను చాలా సగౌరవంగా, మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేవి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎటు నుంచి వస్తూ ఉంది, సన్ ప్యాత్ ఎట్లా ఉంది, విండ్ ఎట్లా వస్తూ ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఇది ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా, గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా, పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా, ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, మైనార్టీసు, జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకుంటున్నాం మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తూ ఏర్పాటు చేస్తాం. నిన్న కాక మొన్న మల్లు బట్టి విక్రమార్క గారు ఇగో మా సమీకృత గురుకులాలు ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఒక పెద్ద డిజైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. నేను బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాను, మీరు చాలా సీనియర్ లెజిస్లేటర్, అదేవిధంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, జీవో లేకుండా డిజైన్స్ ఎట్లా ఫైనలైజ్ చేసిండ్రు మీరు? అసలు మీ సమీకృత గురుకులాలకు దాని విధి విధానాలు ఏమిటి? విద్యార్థులను ఎట్లా సెలెక్ట్ చేస్తారు? దానికి ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు? వాటన్నిటికి సంబంధించి ఒక జీవో ఉండాలి కదా, ఒక గవర్నమెంట్ ఆర్డర్. ఆ జీవో లేకుండానే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అన్ని ఇచ్చేసినారు. 5,000 కోట్లు కట్ చేస్తున్నామని చెప్తున్నారు. 22,500 మందికి మీరు 25 కోట్లు పెట్టి ఒక్కొక్క స్కూల్ కట్టిస్తామంటున్నారు. వేరే జీవో దీని మీద అసలు విస్తృత చర్చ జరిగిందా? అసలు అఖిలపక్ష సమావేశం పెట్టాలి కదా. మరి ఇంత గొప్ప సబ్జెక్టు
ఇంతమంది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే సబ్జెక్టు, మరి దాని మీద ఒక అఖిలపక్ష సమావేశం పెట్టాలి, విద్యావేత్తలతో మాట్లాడాలి. మీకు విద్యా కమిషన్ కూడా ఉన్నది, వాళ్ళైనా కన్వీన్ చేయవచ్చు ఒక సమావేశం పెట్టి. మరి ఎందుకు ఈ సమీకృత గురుకులాల వల్ల లాభం ఉన్నదా, నష్టం ఉన్నదా, లేకపోతే పిల్లల జీవితాలు ఏ విధంగా మారుతాయి, ఇప్పుడున్న గురుకుల వ్యవస్థ వల్ల వచ్చిన సమస్యలు ఏమిటి, దాని మీద డిస్కస్ చేయాలి కదా. డైట్ ఛార్జీల మీద డిస్కస్ చేయాలి. ఇంతవరకు యూనిఫామ్ గతి లేదు సోషల్ వెల్ఫేర్లో. రాబోయే వింటర్ చాలా తీవ్రంగా ఉండబోతున్నది, చలికాలం. ఇంతవరకు ఒక్క గురుకుల పాఠశాల కూడా ఉలెన్ రగ్గు సప్లై కాలే. నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది, పిల్లలు ఎట్లా బతకాలి? నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది, పిల్లలకి ఇంతవరకు రగ్గులు లేవు. కొన్ని గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు కూడా ఆటలు ఆడుకోవడానికి బూట్లు లేవు, ట్రాక్ సూట్లు లేవు. వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? డైట్ ఛార్జీల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మెస్ కాంట్రాక్టర్లకు ఇంతవరకు కూడా ఎవరికి బిల్స్ రాలేదు. ఉపాధ్యాయులకు జీతాలు నెలకు 1వ తారీఖు నాడు ఇస్తామన్నారు, ఇంతవరకు చాలా చోట్ల కూడా జీతాలు రాలేదు. పార్ట్ టైం టీచర్లకైతే అసలే రావడం లేదు, కాంట్రాక్ట్ టీచర్లకు కూడా అసలే రావడం లేదు. మరి వీటి గురించి ఆలోచించాలి కదా, మౌలికమైన సమస్యలు. అందుకొరకే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు దయచేసి తెలంగాణ ప్రజలను మూసీ నది సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల నుండి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, మీరు ఈ 6 గ్యారంటీల నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి మరొక కొత్త నినాదం తీసుకొచ్చిండ్రు, ఈ సమీకృత గురుకులాలు. ఇది కేవలం ప్రజలను పక్కదో పట్టించే మరి ఎత్తుగడనే తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా మీరు దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి, అంతే తప్ప అబద్ధాలు చెప్పి గత ప్రభుత్వం మీద రాళ్ళు వేయకండి. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎక్కడ కూడా లేని విధంగా తెలంగాణ గురుకులాలను తీర్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అది దయచేసి మీరు దాని మీద రాళ్ళేయకండి, ఆ వ్యవస్థ మీద రాళ్ళేయకండి, ఆ వ్యవస్థను ఆడుకోకండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ బంద్ చేయలేదు, దివంగత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ బంద్ చేయలేదు, అది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చింది, అది బంద్ చేయలేదు కదా. మీరు కూడా మీకు దమ్ముంటే ఈ 662 గురుకులాలకు పక్కా బిల్డింగులు కట్టండి, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టండి. కేసీఆర్ గారు స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టాడు, దాదాపుగా 70 స్పోర్ట్స్ అకాడమీ పెట్టిండు. వాటికి పక్కా బిల్డింగులు కట్టండి, వాటికి మంచి మంచి కోచ్లను తీసుకురండి, క్రికెట్ కోచ్లను తీసుకురండి, అదేవిధంగా సాఫ్ట్బాల్ కోచ్లను తీసుకురండి, బాక్సింగ్ కోచ్లను తీసుకురండి, మంచి బిల్డింగ్లు కట్టండి, అద్భుతమైన ఫెసిలిటీస్ ఇవ్వండి. ఎవరో అంటున్నారు కోచింగ్ సెంటర్లో పెట్టండి కొత్తగా, ఎవరో అంటున్నారు ఈ హయాంలో ప్రభుత్వంలో 200 మంది డాక్టర్లు అయితే మీరు 600 మంది డాక్టర్లను తయారు చేయండి కదా, ఎవరో అంటున్నారు. అంతే తప్ప ఉన్నదాన్ని గత ప్రభుత్వం నాశనం చేసింది, లేకపోతే గత ప్రభుత్వం శిథిలం చేసింది, విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఈ తప్పుడు సంకేతాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వకండి. అర్జెంటుగా అఖిలపక్ష సమావేశం పెట్టండి, అఖిలపక్ష సమావేశం పేరెంట్స్తో పెట్టండి, అదేవిధంగా విద్యావేత్తలతో కూడా సపరేట్గా సమావేశాలు పెట్టండి. పెట్టి అసలు ఈ గురుకులాల పరిస్థితి ఏంది, గురుకులాలను మీరు ఏం చేయాలనుకుంటారు, ప్రజల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలని చెప్పి కోరుకుంటూ